డిసెంబర్ 31 రాత్రి దేశమంతా కొత్త ఏడాది వేడుకల్లో మునిగిపోయే సమయం. కాని మీ ఇంటికి ఆహారాన్ని, సరుకులను చేరవేసే డెలివరీ పార్ట్నర్లు మాత్రం ఈసారి ఒక నిశ్శబ్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ మాత్రమే కాదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ రైడర్లు కూడా డిసెంబర్ 31న దేశవ్యాప్త సమ్మెను ప్రకటించారు. ఎందుకీ పోరాటం? క్రిస్మస్ రోజున జరిగిన నిరసనలకే డెలివరీలు 60% వరకు నిలిచిపోయాయి. ఇప్పుడు న్యూ ఇయర్ రాత్రి వీరంతా తమ యాప్లను లాగాఫ్ చేయబోతున్నారు. పడిపోతున్న ఆదాయం, ప్రాణాలకు ముప్పు తెచ్చే 10 నిమిషాల డెలివరీ టార్గెట్లు, కనీస భద్రత లేని పని వాతావరణం వీరిని రోడ్ల మీదకు తెచ్చింది. ప్రధాన డిమాండ్లు. వారి డిమాండ్లు స్పష్టం. కష్టానికి తగ్గ న్యాయమైన వేతనం ఉండాలి. కారణం లేకుండా ఐడీలను బ్లాక్ చేయకూడదు. హెల్త్ ఇన్సూరెన్స్ మరియు యాక్సిడెంట్ కవర్ వంటి సామాజిక భద్రత కల్పించాలి. అల్గోరిథంల పేరుతో మనుషులను యంత్రాల్లా మార్చడం ఆపాలి. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ మరియు ఐఫాట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మె భారత గిగ్ ఎకానమీలో అతిపెద్ద మలుపు కాబోతోంది. కంపెనీలు ఇప్పటికీ మౌనంగానే ఉన్నాయి. కానీ ఈ సమ్మె ప్రభావం మాత్రం సామాన్యుడి నుండి స్టార్టప్ దిగ్గజాల వరకు అందరికీ తగలబోతోంది. డిసెంబర్ 31 ఇది కేవలం కౌంట్డౌన్ మాత్రమే కాదు, లక్షలాది మంది కార్మికుల ఆత్మగౌరవ పోరాటం.